సో మిస్టర్ ఆంజనేయులు మరొకసారి నాకు ఒక చిన్న టఫ్ క్వశ్చన్ ఇస్తారు. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఛానల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి మిస్టర్ ఆంజనేయులు వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం అనేది నేను వెతుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన వేసే క్వశ్చన్స్ బహుశా ఆయనకి తెలిసి అడుగుతాడో తెలియక అడుగుతాడో, లేకంటే తెలివి తక్కువ అడుగుతుంటాడో, బాగా తెలివి అడుగుతా నాకు అర్థమైస్తుంది. ఇప్పుడు అఖండ మూవీ వచ్చింది, సంచలనం సృష్టించింది, సెకండ్ పార్ట్ వస్తుంది, పాన్ ఇండియాలో ఒక 5-6 భాషలు తీస్తున్నాను అంటున్నాడు. అంటే 5-6 భాషలో దీన్ని తప్పంటారా? అని తీయకూడదా 5-6 భాషల్లో? ఎవడో చెత్త సినిమా తీసుకొచ్చి పెడతారు మీరు అంటే మేము తీయకూడదా? అంటే తెలుగు సాంప్రదాయానికి సంబంధించి, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి ఒక అద్భుతమైన సినిమా తీస్తే 5 భాషలు తీసి ఎక్కిరిస్తావేంటి నువ్వు? నీకు మైండ్ ఉంది అసలు? బాగా గమనించండి, భారతీయ సనాతన ధర్మానికి ఆయు పట్టు లాంటిది ఏంటి? నాగసాధువులు. నాగసాధువుల యొక్క ఉనికి ఎటువంటిది అనేది అఖండ మూవీ బాలయ్య. ఎందుకంటే నిజంగా ఆయన నాగసాధువులు తిరిగాడో తెలీదు, లేక బోయపాటి సీన్ తిరిగి వచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన అలా చేసి చూపించాడు. సో అఘోరాలు అంటే ఇలాగే ఉంటారు అనేది బాలయ్యని చూసిన తర్వాత తెలిసింది. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడని ఎవరికి తెలిసి వచ్చేది కాదు. అందరూ కూడా ఏదో పోస్టులు చూసేవాళ్ళు. ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు ఆ వేషం వేసి రాముడుగా, కృష్ణుడుగా, లవకుశ ఎట్లా ఎన్నో వేషాలు వేసినప్పుడు ఓహో రాముడు అంటే ఎలా ఉంటాడా, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడా అనుకునేవాళ్ళు. అట్లాగే అఘోర అంటే ఎలా ఉంటాడని చెప్పి బాలయ్య చూసి అందరూ తెలుసుకున్నారు. నిన్నగాక నిన్న వచ్చేసి మనకి కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళాలో నాగసాధువుల ప్రత్యేక ఆకర్షణ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎవరికి తెలియదండి. జస్ట్ అనుకోకుండా ఆ టైంలో 20-25 లక్షల మంది నాగసాధువులు వచ్చారంట. వాళ్ళు తెల్లరబడికి ఎవరు కనపడలేదు. నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు తెగ వెతుకుతున్నారు వాళ్ళ గురించి, ఎక్కడ దొరుకుతున్నారు, ఎక్కడి నుంచి పోతున్నారు అయిందని. వాళ్ళ కొండ గృహంలో ఉన్నారా, దాంకుంటున్నారా, లేదా ఆకాశం నుంచి డైరెక్ట్గా దిగొచ్చారు భూమి మీదకి అనేది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఆయు పట్టు హిందుత్వం. అది హిందుత్వం కాదు, మామూలుగా సింధు నాగరికత. నోరు తిరగని కొంతమంది నీచ నికృష్టులు హిందూ అని చెప్పి వాడు నోరు తిరగ అడుగుతున్నాడు. కానీ అది సింధు రాజ్యం అంటే మనదే హైందవ దేశం. కానీ కొంతమంది తెలుగు తక్కువ దద్దమ్మలు ఒక మాట అడుగుతున్నారు, భారతీయ సనాతన ధర్మం చాలా గొప్పదని మీరు చెప్తున్నారు, మరి అంత గొప్ప దేవుడు, అంత గొప్పదైతే మాత్రం ప్రపంచం అంత ఎందుకు లేదు, ఒక్క భారతదేశంలో ఎందుకు అని అంటున్నారు. ఒరే పిచ్చిన హెడ్లారా, మీకు అర్థం కాని పాయింట్ ఒకే ఒకటి, ప్రపంచం మొత్తం ఒకటే ఉండేది. ఈ ప్రపంచం మొత్తం కూడా హిందూ నాగరికతే విరసిల్లి ఉండేది. కానీ ఒక పక్క నుంచి ఒక నేనే దేవుడిని చెప్పుకోలేనటువంటి ఒక దేవుడు, అంటే పుస్తకాలలో దేవుడు, ఆయన రియల్గా దేవుడు కాదు, పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుడే గొప్ప దేవుడు అనుకుంటూ ఒక పక్క నుంచి అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఎవరైతే ఆ పుస్తకాల్లో దేవుడు గొప్ప దేవుడు అనుకున్నారో, ఈరోజు ఆ పుస్తకాల దేవుడు పుస్తకాల్లో కూడా లేడు అని చెప్పి ఈ రోజున ఇతర దేశాలు ఎక్కడి నుంచి అయితే ఆ ఒరవడి అలా వచ్చిందో, ఈరోజు అదే ఒరవడి మొత్తం మూసేసుకుంటా ఉన్నారు. అక్కడ ఏ దేవుడిని అయితే మొక్కుకుంటూ కొలుసుకుంటూ ఉన్నారో ఆ దేవాలయాలు మొత్తం మూసేసి ఈ రోజున హిందూ దేవాలయాలుగా మారుస్తూ ఉన్నారు. బాగా గమనించండి, ఇక్కడేదో మనకు లేదు లేదనుకుంటున్నారు, కానీ ప్రపంచం అంతా కూడా హిందుత్వం ఉంది. ఈ రోజున తవ్వకాలు బయటపడుతుంది. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఏ దేశం అయినా సరే భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి శివలింగాలు, విష్ణాలయాలు, ప్రపంచంలో అతిపెద్ద వైష్ణాలయం ఎక్కడో తెలుసుక మీకు, 300 ఎకరాలు ఒక పెద్ద చెరువు తవ్వి దాని మధ్యలో ఒక ఆలయాన్ని కట్టారు. ఏంటో చెప్పండి, అంకోర్ వాట్ టెంపుల్ తెలుసా మీకు? అది మీకు తెలిసి తెలియకుండా మాట్లాడుతుంటారో కాదు, ఒకసారి మీరు బాగా ఆలోచించండి. అఖండ మూవీ 5 భాషల్లో కాదు, 60 భాషల్లో కాదు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో ఆ సినిమా తీయాలి. నిన్నగాక మన ఛత్రపతి శివాజీ యొక్క వాళ్ళ కొడుకు సినిమా ఒకటి వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అఖండ. దాన్ని మించిన రికార్డులు బద్దలుకొట్టిద్దని నాకు ప్రగాఢ విశ్వాసం. నిన్న నాగసాధువులు వాళ్ళ సమక్షంలో కూడా బాలకృష్ణయ్యతోటి మంచి సన్నివేశం తీశారని తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో తప్పకుండా అఖండ 2 మరో చరిత్ర సృష్టించిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.